కాలబెడితే అది అనుకోకుండా కొంత వాళ్ళ చేతిలో తగిలింది. అది పొరపాటే జరిగింది. మేము కూడా సంఘ సభ్యులమే. గతంలో అధ్యక్షుడిగా చేశాను నేను. ఇప్పుడు కూడా ప్రజెంట్ సభ్యులమే. మాకు చేతగాక తప్పు చేయడం లేదు. అది జరిగింది పొరపాటే. దాన్ని మేము నలుగురం, ఒకరు హైదరాబాద్లో, ఒకరు మహారాష్ట్రలో, ఒకరు గోదావరిలో ఉంటారు. ఒక్క సభ్యుడు వచ్చి దానికి 5గురు వచ్చి చేశారని మమ్మల్ని పబ్లిసిటీ చేసి వీడియోలలో, ఫోటోలలో పెట్టి ఇది చేయడం కరెక్ట్ కాదు. అందుకొరకు దయచేసి మీరు విచారణ చేసి వివరణ ఇస్తున్నాం మేము. అట్లాంటి దురుద్దేశం ఉన్న వాళ్ళం కాదు. మేము సంఘ సభ్యులము. మాకు అటువంటి ఎలాంటి ఉద్దేశం లేదు. అది మరి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అందరూ వచ్చి చేశారనేది వాళ్ళకే ఉండాలి. దానిలో అధ్యక్షుడు గారు ఏమని ఇచ్చారు స్టేట్మెంటు, లింగం గౌడ్ వచ్చిండ్రు చేసిండే చెప్పారు అధ్యక్షుడే. తర్వాత ఇంకో సభ్యుడు చెప్పాడు 5గురు అన్నదమ్ములు వచ్చి అంటి పెట్టారు అని చెప్పారు. ఇంత దారుణంగా ఇట్లా నిందలు వేసి చేస్తే అది ఎంతవరకు అంటే జనాలకు ఏమనుకుంటారు? సభ్యులై ఉండి, మాజీ అధ్యక్షులై ఉండి 5గురు వచ్చి చేశారా అని అనుకుంటారు కదా. కాబట్టి దయచేసి తమరు మా మీద చూసి నిర్ధారణ చేయగలరని మేము ఇంకొకటి తమరికి మనవి చేయలేదు. ఏంటంటే కులమంతా ఏకమై మా కుటుంబాన్ని 10 సంవత్సరాల నుంచి అన్ని విధాలా టార్గెట్ చేస్తున్నారు. అయినా మేము ఓపికతో ఉంటున్నాం. మేము ఏనాడు కూడా వాళ్ళని కవించే చర్యలు చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని ఏదైనా సమస్యను పరిష్కరించుకుందామని ముందుకు రమ్మని కోరుకుంటున్నాం.